ఒక హాస్పిటల్ లెక్క ప్రకారం కిడ్నీ దాతలకు సంబంధించి చాలా క్లియర్గా గైడ్ లైన్స్ ఉన్నాయి. బంధువులా లేకపోతే రక్త సంబంధమా ఏంటి అన్నటువంటిది. ఇది కాకుండా బయట నుంచి కొనుగోళ్ళని నిరోధిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనిషి చచ్చిపోతూ ఉంటే ఇచ్చేవాళ్ళు దొరక్కపోతే ఎట్లాగా, అలాంటి సందర్భంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళని బ్రోకర్లు పట్టుకొస్తున్నారు. వాళ్ళకి లక్షలు డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేయించుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నిబంధనల కారణంగా ఆపరేషన్లు చేయట్లేదు చాలా హాస్పిటల్. అట్లాగా ఒక హాస్పిటల్ నిబంధనలను పక్కన పెట్టి ఆపరేషన్ చేయడం, డాక్టర్లు చేయడం, నెలల తరబడి కాదు ఏళ్ల తరబడి అనేక మందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేశాక అనేక మంది బతికారు. అయితే రూల్స్కు విరుద్ధంగా కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పట్టుకొచ్చి పేద వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ కిడ్నీలు తీసుకొచ్చి వీళ్ళకి అమరుస్తున్నారు అన్నటువంటి పాయింట్తో ఇప్పుడు తాజాగా బయటపడ్డటువంటి రాకెట్ మీదన తెలంగాణ వైద్యారోగ్య శాఖ స్పందించింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దీని మీదన సిఐడి విచారణకి ఆదేశించడం ద్వారా ఇప్పటిదాకా ఎంతమందికి ఆపరేషన్ చేశారు, ఎంతమందికి కారణమయ్యారు, అట్లాగే ఎంతమంది పేదలకి ఏం చేశారు అన్నటువంటి దాన్ని తేల్చే పనిని అప్పచెప్పారు.